Yeah. Yes, here we go. Let us start our session. Still people are joining. So please confirm me, is my voice audible to you? One of you confirm, please. Please send me reaction. Yeah, am I audible? Sir, please confirm. Am I audible to you? Okay, done. Okay, today our topic is articles. A and the are called articles. They are essentially adjectives or determiners. అంటే ఏ అండ్ ద అని డిటర్మైనర్ సూచిస్తాయి, ఇవి అవి అని సూచిస్తాయి. అ మ్యాన్, ద మ్యాన్, అన్ యాపిల్, అన్ ఆరెంజ్, అన్ ఆల్ అని చెప్పి ఇవి బేసికల్గా యాడ్జెక్టివ్స్, డిటర్మైనర్స్. వీటిని మనం ఆర్టికల్స్ ఉపయోగిస్తాం. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హౌ దీస్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్, ఎలా ఉపయోగిస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు మనం చూద్దాం. ఇప్పుడు ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఆర్టికల్స్ అనేవి మనకి టూ టైప్స్, ఇండెఫినెట్ అండ్ డెఫినెట్. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అండ్ an, definite article the. వాట్ ఈజ్ ఇండెఫినెట్, వాట్ ఈజ్ డెఫినెట్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకోవచ్చు ఈజీగా. ఐ సా ఎ గర్ల్ ఇన్ ద పార్క్. ద గర్ల్ వాజ్ టాల్. ఐ సా ఏ గర్ల్ ఇన్ ద పార్క్. ద గర్ల్ వాజ్ టాల్. ఐ సా ఏ గర్ల్ ఇన్ ద పార్క్. ద గర్ల్ వాజ్ వెరీ టాల్. ఇది ఇక్కడ చూడండి, ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ అ గర్ల్, ఒక అమ్మాయి, ఒక అమ్మాయి అన్నాం. ఎందుకంటే అమ్మాయి ఎవరో మనకు తెలియదు, నాట్ పర్టికులర్, నాట్ డెఫినెట్. కానీ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి ద గర్ల్ వాజ్ టాల్ అన్నాం. ఇక్కడ ద గర్ల్ అంటే ఏ గర్ల్? మనం పార్కులో ఏదైతే అమ్మాయిని చూసామో అమ్మాయి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ అమ్మాయి మనకి పరిచయం లేదు కాబట్టి ఏ గర్ల్, ఒక అమ్మాయి అన్నాం. కానీ ఇక్కడ ఆ అమ్మాయి, ద గర్ల్ అంటే పర్టికులర్, డెఫినెట్. సో ఫ్రమ్ దిస్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ వాట్ ఈస్ డెఫినెట్ ఆర్టికల్. ఏ అంటే ఎవరో ఒక అని, ద అంటే ఫలానా అని, అంటే డెఫినెట్ ఆర్టికల్. మనం ఏ యాన్ గురించి చెప్పుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ అన్నా యాన్ అన్నా వన్ అని అర్థం. అ బాయ్ అంటే ఒక అబ్బాయి, అ బుక్ అంటే ఒక బుక్, అ డాగ్ అంటే ఒక కుక్క. అంటే ఏ అన్నా యాన్ అన్నా ఒకటి, వన్ అని అర్థం. కాబట్టి మనం వాటికి ప్లూరల్లో వాడలేము. ఏ బాయ్స్ అనలేము, ఆ గర్ల్స్ అనలేము, యాన్ ఆరెంజెస్ అని అనలేము. అది బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ యాన్ అనేది ఎప్పుడు వాడాలి, ఫస్ట్ ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, దా ఎప్పుడు వాడాలి, ఈ క్లాస్లో మనం కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ ఏ యొక్క యూజెస్ చూద్దాం. ఏ యొక్క యూజెస్ బేసికల్గా కాన్సోనెంట్ సౌండ్స్ ముందర, కాన్సోనెంట్ లెటర్స్ కాదండి, కాన్సోనెంట్ సౌండ్స్. మీకు ఫొనెటిక్స్లో చెప్పాను, టోటల్ వీ హ్యావ్ 44 సౌండ్స్. అందరు ఓవెల్ సౌండ్స్ 20 ఉన్నాయి, 24 కాన్సోనెంట్స్ ఉన్నాయి. అవి బాగా తెలిస్తేనే మనకి బాగా అర్థమవుతాయి. కాన్సోనెంట్ సౌండ్స్ ముందర మనం ఏ అనేది వాడతాం. ఆ బాయ్, ఆ రెడ్ సారీ, ఆ పెన్, ఎక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. తర్వాత యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందు వాడతాం. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటిది. ఓవెల్ లెటర్స్ కాదండి, వావెల్ సౌండ్స్. దాన్ని వావెల్ అనే యాక్చువల్ మనం ఓవెల్ అంటాం. వావెల్ సౌండ్స్ ముందు మనం వాడాలి. ఇప్పుడు ఫస్ట్ ఏ అనేది వాటి యొక్క యూజెస్ విరివిగా ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. ఆల్రెడీ ఒక రూల్ చెప్పాను, బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్. సెకండ్ ఏంటంటే వన్ సెన్స్ ముందర, ఓఎన్ఈ 1 రూపీ నోట్, ఓఎన్ఈ 1 లెగ్డ్, ఓఎన్ఈ 1. ఇక్కడ మనకి ఓ కనిపించింది కదా, అది ఏఈఐఓయులో లెటర్, వావెల్ లెటర్ కదా అనేసి యాన్ రాసేస్తారు. యాన్ 1 రూపీ అని రాసేస్తారు. రాయకూడదండి. వా అనేది కాన్సోనెంట్, మీకు తెలుసు, వి సింబల్ వస్తుంది ఫొనెటిక్స్ లో. వి సింబల్ చెక్ చేయండి ఒకసారి, మన గ్రూప్ లో పెట్టాము. అది వా, ఓ కాదు, వా. కాబట్టి అక్కడ మనం ఏనే వాడాలి.
వన్ సెన్స్ వస్తే ఏ. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, వన్ సైడెడ్ మ్యాచ్, వన్ టైం పాస్వర్డ్, వన్ టైం సీఎం, ఏ 1 రూపీ నోట్, ఏ వన్ ఐడ్ బెగ్గర్, ఇవన్నీ వా అని వస్తే ఏ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ యూ ప్రొలాంగ్ సౌండ్ వచ్చినప్పుడు, యూ సౌండ్ వచ్చినప్పుడు అది లెటర్ వర్డ్ ఏదైనా కావచ్చు, వర్డ్ ఎలాగైనా స్టార్ట్ అయి ఉండొచ్చు, కానీ యూ అన్న సౌండ్ వస్తే అక్కడ మనం ఏ వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అ యూనివర్సిటీ, అ యూనియన్, a European, a useless person, a union, a uniform, a unit అని యూ ప్రొలాంగ్డ్ సౌండ్ వస్తే మనం ఏనే వాడాలి. నెక్స్ట్, ఒక్కొక్కసారి ప్రాపర్ నౌన్స్ ముందు కూడా మనం ఏ వాడతాం. జనరల్గా ప్రాపర్ నౌన్స్ తెలుసు కదా. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. వాటి ముందు ఎటువంటి ఆర్టికల్స్ వాడకూడదు, కానీ ఈ కేసులో వాడతాం. ఇప్పుడు అంటే ఇండెఫినెట్ అన్నప్పుడు, ఏ రామ వాంట్స్ టు మీట్ యూ, ఎవరో రాముడు అంట నిన్ను కలవాలంట, ఎవరో తెలియదు, ఇండెఫినెట్ అయిపోయినప్పుడు ఈ కేసెస్లో మనం ఏ మిస్టర్ శ్యామ్ వాంట్స్ టు మీట్ యూ, ఏ గోపాల్ వాంట్స్ టు మీట్ యూ అని అంటుంటారు. అలాగే ఎక్స్క్లమేషన్స్లో కూడా వాట్ ఏ పిటీ, వాట్ ఏ ఫైండ్ డే అంటారు. కానీ ఇక్కడ వావెల్ సౌండ్ వస్తే మాత్రం యాన్ అని వాడాలి. అంటే వాట్ యాన్ ఐడియా అనాలి. వాట్ ఏ ఐడియా అనకూడదండి, వాట్ యాన్ ఐడియా. ఇప్పుడు ఏ యొక్క రూల్స్ ఒకసారి రివైజ్ చేస్తాను. బిఫోర్ కాన్సోనెంట్స్ తెలిసిందే, బిఫోర్ వన్ సెన్స్, బిఫోర్ యూ ప్రొలాంగ్డ్ సౌండ్. ప్రొలాంగ్ రాకపోయినా కూడా యూ సౌండ్ వస్తే మనం వాడాలి. ఈయుఆర్ఓపిఈఎన్ లెటర్ అనేది ఈతో స్టార్ట్ అయ్యింది, వర్డ్ అనేది ఈ లెటర్తో స్టార్ట్ అయ్యింది, కానీ యూ అన్నాం కాబట్టి ఏ వాడాలి. ఇప్పుడు యాన్ యొక్క యూజెస్ చూద్దాం. ఫస్ట్ రూల్ మనకు తెలిసిందే, బిఫోర్ వావెల్ సౌండ్స్. వావెల్ సౌండ్స్ అంటే ఏఐఓ సౌండ్స్ కాకుండా 20 వావెల్ సౌండ్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. వాటి ముందు యాన్ వాడతాం. యాన్ అంబ్రెల్లా, యాన్ ఆరెంజ్, యాన్ ఇంక్ పాట్, యాన్ ఆవుల్ అని వాడతాం. ఇక్కడ తెలుసుకున్న రూల్ ఏంటంటే, బిఫోర్ a word that which starts with a consonant but has a vowel sound. ఇప్పుడు ఆనరబుల్, ఇది హెచ్ సైలెంట్ అండి. అవ, ఇది హావర్ కాదు. హా అంటే కాన్సోనెంట్ మనకు తెలిసింది, హెచ్ అనేది కాన్సోనెంట్, హా అంటే ఇది, కానీ ఇది వావెల్ సౌండ్. అంటే ఎట్లా, అవ, అవ, ఆనరబుల్. ఇవి చాలా కొన్నే ఉంటాయి. అండ్ హెచ్ఈఐఆర్ అంటే వారసుడు. అండ్ ఆనెస్ట్ మ్యాన్, అండ్ ఆనెస్ట్ మ్యాన్ అని కూడా వస్తుంది మనకి. ఇంకా ఈ రూల్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ రూల్ ఏదైతే ఉందో ఇవి ఎప్పుడు వాడాలంటే, బాగా టైప్ చేస్తాను చూడండి. డిఈఎఫ్ఓ బిఫోర్ ది అబ్రివేషన్స్ that start with M, N, L, S, X. ఇక్కడ ఎం అన్నా, ఎన్ అన్న లెటర్ వచ్చినా, ఎస్ వచ్చినా, ఎల్ వచ్చినా, ఎక్స్ వచ్చినా, అంటే ఆ ఏవైతే అబ్రివేషన్స్ ఈ లెటర్తో స్టార్ట్ అవుతాయో వాటి ముందు యాన్ పెట్టాలి. సపోజ్ యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ, యాన్ ఎస్ఐ, యాన్ ఎస్పీ, యాన్ ఎంబీఏ స్టూడెంట్, యాన్ ఎంబీబీఎస్ స్టూడెంట్, అలాగే యాన్ ఎల్ఐసి ఏజెంట్, యాన్ ఎక్స్రే, ఇలా అన్నమాట. ఇక్కడ రూల్ ఏంటి అంటే, ఈ అబ్రివేషన్స్ ఎలా స్టార్ట్ అయినాయి, ఎంఎన్. మీరు బాగా గమనిస్తున్న సౌండ్ ఒకటే, ఎం, ఎం, ఎస్, ఎల్, ఎక్స్, సౌండ్ ఏనే. అర్థమైందండి? ఎం అన్నా, ఎస్ అన్నా, ఎల్ అన్నా, ఎక్స్ అన్నా సౌండ్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? ఇనిషియల్ సౌండ్ ఏ అంటే వొవెల్ సౌండ్, కాబట్టి అన్నమాట. ఇది అబ్రివేషన్స్ అయినప్పుడే. ఏ అబ్రివేషన్స్, ఏవైతే అబ్రివేషన్స్ ఈ లెటర్స్ తో స్టార్ట్ అవుతాయో వాటి ముందు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, డిఈఓ.
ఇది అబ్రివేషనే, కానీ ADUO అనాలి. ఎందుకు? ఈ అబ్రివేషను మన ఇక్కడ ఇచ్చిన లిస్టులో ఉన్నటువంటి లెటర్తో స్టార్ట్ కాలేదు కాబట్టి మనకు అనవసరం. అలాగే యాన్ ప్రొబేషన్ ఆఫీసర్ PO, యాన్ PO అనొచ్చా? అనలేం. ఎందుకు? అది Pతో స్టార్ట్ అయింది కాబట్టి ఆ PO అని అనాలి. అలాగే WHO ఆర్గనైజేషన్ మెంబర్ అని అనాలి. ది అంటాం అక్కడ యాక్చువల్గా. సో ఏవైతే అబ్రివేషన్స్ ఈ లెటర్తో స్టార్ట్ అవుతాయో వాటి ముందు యాన్ పెట్టాలి. అబ్రివేషన్ అయినప్పుడే. ఇప్పుడు ఇది చూడండి, యాన్ MP అన్నాం కదా, బిట్ చూద్దాం. హీ ఈజ్ డాష్ MP అన్నాం. ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? యాన్ MP మనకు తెలిసింది. అదే హీ ఈజ్ డాష్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్నాం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మహేంద్ర గారు ఇక్కడ ఏమవుతుంది మనకి? ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనాలి. ఎందుకు? పైనేమో యాన్ MP అని, కిందేమో ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎందుకు అన్నామంటే ఇది అబ్రివేషన్, దిస్ ఇస్ ఫుల్ ఫామ్. ఇక్కడ మా వచ్చేసింది సౌండ్ కాబట్టి కాన్సోనెంట్ అయిపోయింది. గుర్తుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూద్దాం. హీ ఈజ్ యాన్ SI, ఇట్స్ ఓకే. కానీ సబ్ ఇన్స్పెక్టర్ అన్నాం అనుకోండి, హీ ఈజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ అని అనాల్సి వస్తుంది. సో రివైజ్ చేద్దాం. యాన్ బిఫోర్ వయబుల్ సౌండ్స్, బిఫోర్ H silent words that start with H but it is silent, an honest and honorable. అలాగే బిఫోర్ ది అబ్రివేషన్స్ దాట్ స్టార్ట్ విత్ M, N, L, S, X వీటి ముందు మనం వాడతాం. ఇప్పుడు మెయిన్ టాపిక్లో, ఈ టాపిక్లో మెయిన్ ఏంటంటే ధ. ఫస్ట్ ఒక డౌట్ వస్తుంది అందరికీ, దాన్ని మనం ధ అనాలా ధీ అనాలా అని. ఎస్, రెండు కరెక్టే. వయబుల్ సౌండ్స్ ముందు ధీ అనాలి. అంటే ది యాపిల్, ది ఈగల్, ది అంబ్రెల్లా, ది ఈస్ట్ అని వయబుల్ సౌండ్స్ వచ్చినప్పుడు ధీ అనాలి. కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ధ అనాలి. ద సన్, ద మూన్, ది ఎర్త్, ద సన్, ద మూన్, ది ఎర్త్, ద పెన్, ద బుక్ అంటాం. అర్థమైంది కదండి? ఇంక డౌట్ రాకూడదు మీకు, ద ఎప్పుడు ది ఎప్పుడు అని. బిఫోర్ వయబుల్ సౌండ్స్ ధీ, బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్స్ ధా. ఎస్. ఇప్పుడు ధా యొక్క యూజ్ చూద్దాం. ఫస్ట్ రూల్ చూడండి. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ రివర్స్, సీస్, ఓషన్స్, మౌంటైన్స్, ఐలాండ్స్, గల్ఫ్స్, డెజర్ట్స్, కెనల్స్, ప్లేన్స్ ముందు వాడతాం. మామూలుగా ప్రాపర్ నౌన్స్ ముందు వాడడం, కానీ ఇవి ఎక్సెప్షన్. ది గ్యాంజెస్, గంగా అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? గ్యాంజెస్. ది గ్యాంజెస్. ది అనకూడదు, ద గ్యాంజెస్. ద రెడ్ సీ, ద బే ఆఫ్ బెంగాల్, ద హిమాలయస్, ఎందుకు గ్రూప్గా తీసుకున్నాం కాబట్టి. ద సహారా, ద రైనీ సీజన్. ఇట్లా సీజన్స్ పేర్ల ముందు మౌంటైన్స్. ఇవే కాకుండా బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ షిప్స్, హోటల్స్, శాటిలైట్స్ ముందు కూడా మనం ఇవి వాడతాం. బిగ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ముందర ఇవి ధ అనేది వాడతాం. అంటే ద తాజ్ హోటల్ అని కూడా వాడతాం. నెక్స్ట్, బిఫోర్ హోలీ అండ్ సేక్రెడ్ బుక్స్, పవిత్ర గ్రంథాలు ముందర వాడతాం. ద రామాయణ, ద బైబుల్, ద ఖురాన్, ది ఆది గ్రంథ, ఇట్లా మనం వాడతాం అన్నమాట. తర్వాత వాల్మీకిస్ రామాయణ అంటాం. ఇక్కడ ద అనేది అవసరం లేదు, ఆయన రాసినటువంటి రామాయణ అన్నప్పుడు. బిఫోర్ న్యూస్ పేపర్స్ అండి, ద హిందూ, ద డెక్కన్ క్రానికల్, అలాగే ది ఇండియన్ టైమ్ ఎక్స్ప్రెస్, ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా. సూపర్లేటివ్ డిగ్రీ అండి, మనకు తెలిసిందే. ద మోస్ట్, ద స్ట్రాంగెస్ట్, ద ఫాస్టెస్ట్ అని ఖచ్చితంగా సూపర్లేటివ్ ఉంటే దాని ముందు ద రావాల్సిందే. ద రాకపోతే సెంటెన్సే రాంగ్. ద ఫాస్టెస్ట్, ద లేటెస్ట్ అనాలి. నెక్స్ట్, విత్ మోస్ట్ ఆఫ్ ది కామన్ టైమ్ ఎక్స్ప్రెషన్స్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అని వాడుకుంటాం. తర్వాత డబుల్ కంపారిటివ్ వచ్చినప్పుడు అండి, ఇది మన ఎగ్జాంపుల్ ఇస్తుంటాడు ఇట్లా మనకి. డబుల్ కంపారిటివ్ అంటే ఇక్కడ చూడండి, డీపర్, కూలర్, లెస్, హైయర్, కూలర్, మోర్, ఇట్లా రెండు పక్కల డబుల్ కంపారిటివ్ వచ్చినప్పుడు మనం దా అని ఉండాలి. ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ కాదండి, ఇది
ఇప్పుడు ఇది adverb అవుతుంది. The more you give, the more he wants. The higher you go, the colder it becomes. The sooner you start, the better. నువ్వు ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిది. The harder you work, the better. ఎంత కష్టపడితే అంత మంచిది. అలా డబుల్ కంపారిజన్స్ ముందు వాడతాం. తర్వాత పబ్లిక్ బిల్డింగ్స్, ఇన్స్టిట్యూషన్స్ ముందు కూడా చూడండి. ద తాజ్ మహల్, ద యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లాండ్, లండన్, ద నెహ్రూ జియాలజికల్ పార్క్ వాడతాం. తర్వాత ఫ్యామిలీస్ పేర్ల ముందండి ఎప్పుడు ఫ్యామిలీస్ మాత్రం రిఫర్ చేసినప్పుడు ఎట్లా ద జైన్స్, ద బుష్, ఇక్కడ రిలీజియస్, ద హిందూస్, ద టర్కిష్ టొబాకో, ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాం. ఇవే కాకుండా క్లాన్స్, ద మొఘల్స్, ద పర్షియన్స్ అని వాడతాం. తర్వాత ఆర్డినల్స్, కార్డినల్స్ ఉంది. ద ఫస్ట్, ద సెకండ్, ద ఫోర్త్, ద లాస్ట్, ద 15th ఇట్లా వాడతాం. తర్వాత ఇంకా ఎక్కువగా ఇక్కడ చాలా మిస్ అయినాయండి, అది నేను ఓవరాల్గా చెప్తాను మీకు. ఇంకెప్పుడు మనం ద అనేది వాడాలి అంటే బిఫోర్ రిలేటివ్ ప్రొనౌన్ అండి. అంటే రిలేటివ్ ప్రొనౌన్ యొక్క యాండ్స్ ముందు ఎట్లా అంటే ద మ్యాన్ యూ వాంటెడ్ టు మీట్ ఈజ్ హియర్, అక్కడ ఏ మ్యాన్ అనకూడదు, ద మ్యాన్. ద బుక్ యూ గేవ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనాలి, ఇక్కడ మనం వాడతాం. తర్వాత ద అనేది ఎక్కడ వాడాలంటే వెన్ ది సిమిలారిటీ ఆఫ్ టూ పర్సన్స్ ఈజ్ డ్రాన్ సిమిలర్, డ్రాన్ ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో గొప్ప డాన్సర్ మైకేల్ జాక్సన్, ఇండియాలో గొప్ప డాన్సర్ ప్రభుదేవ. మన వాళ్ళిద్దరిలోని పోలికని సిమిలర్గా ప్యారల్గా మనం డ్రా చేసినప్పుడు ఎలా చెప్పాలి అంటే ప్రభుదేవో ఈజ్ ద మైకేల్ జాక్సన్ ఆఫ్ ఇండియా. అంటే ప్రపంచానికి ప్రభుదేవ మైకేల్ జాక్సన్ ఎంత గొప్ప డాన్సరో, ఇండియాలో ప్రభుదేవ అంత గొప్ప డాన్సర్ అని మనం చెప్పుకుంటాం. అలాగే ప్రపంచంలో గొప్ప రచయిత షేక్స్పియర్, మన ఇండియాకి కాళిదాస్. అప్పుడు కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంట. మామూలుగా షేక్స్పియర్ ప్రాపర్ నౌన్, దాని ముందు ఎటువంటి మనం ఆర్టికల్ వాడకూడదు. కానీ ఇక్కడ రూల్ ఏంటి, ది సిమిలారిటీస్ ఆర్ డ్రాన్ ప్యారలల్, అప్పుడు ఇలా మనం చెప్పుకుంటాం. తర్వాత వెన్ ఇట్ డినోట్స్ హోల్ క్లాస్ని, అంటే ఒక మొత్తం కమ్యూనిటీని, ఒక క్లాస్ మొత్తాన్ని కనుక ఇండికేట్ చేసి దాని ముందు దా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, పేదవారు అందరూ ఏమంటాం ఇంగ్లీష్లో ద పువర్, ధనికులందరూ ఏమంటాం ద రిచ్, మంచి వారిని అందరూ ఏమంటాం ద గుడ్. ఇంగ్లీష్ దేశస్తులందరినీ, ఇంగ్లాండ్ దేశస్తులందరూ ఏమని పిలుస్తాం ది ఇంగ్లీష్ అంటాం. అవసరంలో ఉన్న వారందరినీ ఏమంటాం ద నీడీ. ఇలాంటప్పుడు కూడా మనం వాడాలి. అలాగే సింగిల్ సబ్జెక్టు హోల్ కమ్యూనిటీని ఇండికేట్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇక్కడ ద డాగ్ అంటే ఫలానా డాగ్ అని కాదు, ఇట్ రిప్రజెంట్స్ హోల్ క్లాస్. అప్పుడు ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్, కుక్క అనేది ఒక విశ్వాసం కల జంతువు. ద కౌ ఈజ్ అ యూస్ఫుల్ యానిమల్. ద రోజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇలా ఉంటాయి. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి, అది మళ్ళీ ఇక్కడ మనం చేస్తూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అండి, ఎక్కడ మనం వాడకూడదు అంటే కామన్ నౌన్స్ వైడెస్ట్ సెన్స్ లో వాడినప్పుడు. మ్యాన్ ఈజ్ మోర్టల్ ట్రూత్, మ్యాన్ అంటే ఒక మ్యాన్ కాదు, ఆ జాతి మొత్తాన్ని. ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్ నేమ్ గివెన్ టు ఏ పర్టికులర్ ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్ మనం వాడకూడదు. సపోజ్ ముంబై ఈజ్ బిగ్ సిటీ అనాలి, ద ముంబై అనకూడదు. ద ముంబై ఎప్పుడు వస్తుందంటే ద ముంబై సిటీ అన్నప్పుడు వస్తుంది, అప్పుడు యాడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందర, అంటే విచ్ హ్యాస్ నో ఫార్మ్ నో షేప్. ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ, పంక్చువాలిటీ ఈజ్ రివార్డెడ్, నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. ఏ నాలెడ్జ్ ద నాలెడ్జ్ అనకూడదు, ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. అలాగే మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ వాడకూడదు. మెటీరియల్ నౌన్స్ అంటే అవుట్ ఆఫ్ విచ్ వి మేక్ థింగ్స్, ఈ గోల్డ్, వుడ్, ప్లాస్టిక్, ఐరన్, వాటర్, షుగర్, కాటన్, ఇవన్నీ మెటీరియల్ నౌన్స్, వాటి ముందు మనం వాడకూడదు. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్తో పాటు మీకు రూల్స్ చెప్పుకుంటూ వస్తాను, మనకు మిస్ అయిన రూల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, డాష్ ఫ్లై ఈజ్ డాష్ ఇన్సెక్ట్ అన్నాడు. ఇక్కడ ఇది జాతి మొత్తం రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏమనాలి, ద ఫ్లై ఈజ్ ఏ వచ్చింది కాబట్టి యాన్ ఇన్సెక్ట్. ఇది కూడా ద ఔల్ ఈజ్ ఎ బర్డ్, ఔల్ అనేది ఒక పక్షి. తర్వాత యాన్ అవర్ అండి, ఎందుకు యాన్ అవర్ అంటే అది హెచ్ సైలెంట్ కాబట్టి యాన్ అవర్. ఇక్కడ టాలెస్ట్ వచ్చింది అంటే సూపర్లేటివ్, అప్పుడు ఏం చేయాలి ద టాలెస్ట్. ఇక్కడ మెయిన్ రూల్, ద ఎప్పుడు వాడతామంటే బిఫోర్ యూనిక్ థింగ్స్. దేని ముందు వాడతామండి, యూనిక్ అంటే
వన్ అండ్ ఓన్లీ ఆఫ్ ఇట్స్ కైండ్. అలాంటిది ఒకటే ఉంటుంది, ఇంకొకటి ఉండదు. దాన్నే యూనిక్ థింగ్, ఏకైక అంటాం. సన్ అనేది ఒకటే కదా, స్టార్స్ చాలా ఉన్నాయి కానీ సన్ ఒకటే కదా, కాబట్టి ద సన్ అని మనం ఎక్కడ అంటున్నాం. ఇక్కడ చూడండి ది ఈస్ట్, ఎందుకంటే బిఫోర్ డైరెక్షన్స్. ది ఈస్ట్, ద నార్త్, ద వెస్ట్, ద సౌత్, కాబట్టి డైరెక్షన్స్ ముందర కూడా ద అని మనం వాడుకుంటాం. ఇది తెలుసు, వా, కాబట్టి ఏ వన్ ఐడ్ మ్యాన్. ఇది చూడండి రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది, కాబట్టి హీ ఈస్ ద మ్యాన్ హూ కెన్ డూ. ఎవడైతే చేయగలడు అంటే ఫలానా వ్యక్తి, ఎవడో చేయగలడు కాదు, వాడు మాత్రమే చేయగలడు, ఆ వ్యక్తి మాత్రమే చేయగలడు అన్నప్పుడు డెఫినెట్ అయిపోయింది. ఇక్కడ తెలిసింది మీకు ద బైబిల్ అంటే ఏంటి, మనకి సేక్రెడ్ బుక్, హోలీ బుక్. ఏ సేక్రెడ్ బుక్ అన్నాం, ఎందుకు సేక్రెడ్ బుక్స్ చాలా ఉన్నాయి కాబట్టి ద బైబిల్ అనేది ఒక పవిత్ర గ్రంథం. ఎవరికి, ద క్రిస్టియన్స్. ఒక గుడ్డు గుర్తు ఏంటంటే ఫ్లోరల్ వచ్చింది అనుకోండి, ఇలా ఫ్లోరల్ వచ్చింది అనుకోండి, మనం వెంటనే దా పెట్టేయాలి, ఎందుకంటే యాన్ అనేది సింగులర్ మాత్రమే, అదొక గుడ్డు గుర్తు మీకు. ఇది చూడండి యాన్ ఆనెస్ట్, ఎందుకు హెచ్ సైలెంట్, ఇది యాన్ ఎస్ఏ తెలిసింది. యాన్ అవర్, ఎందుకు హెచ్ సైలెంట్. ఐ హర్డ్ ఏ లౌడ్ నాయిస్, ఎందుకు కాన్సోనెంట్. వెంట్ అప్ ద హిల్, ఇక్కడ డౌట్ వస్తుంది మీకు, ఎందుకు దా రాసాం అని. ఇక్కడ ద హిల్ అంటే అక్కడ ఉన్నటువంటి హిల్. ఐ వెంట్ టు ద పార్క్ అంటే మాకు దగ్గర ఉన్న పార్క్ అంటే డెఫినెట్ ఏదో ఒక పార్క్ వెళ్ళానని కాదు, మా ఇంటి దగ్గర మా టౌన్ లో ఉన్న పార్క్ అని డెఫినెట్ అన్నమాట. తర్వాత ద బెస్ట్ సూపర్లెటివ్. యాన్ అంబ్రెల్లా, ఎందుకు ఆ సౌండ్ వచ్చింది కాబట్టి. కానీ ఏ యూస్ఫుల్ థింగ్, ఎందుకు, ఇక్కడ మీరు తేడా తెలుసుకోవాలి. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, కానీ ఇక్కడ మనం అంబ్రెల్లా అన్నాం, కానీ ఇక్కడ యూ అన్నాం. మరి యూ అన్నప్పుడు రావాల్సింది ఏ. తర్వాత ఇది చూడండి ద రిచ్ అనాలండి, ఎందుకు పేదవారందరినీ ఒక క్లాస్ గా తీసుకుని ద రిచ్ అంటే ధనికులందరూ, ద పోర్ పేదవారందరూ. లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్, ఎందుకంటే క్లాస్ ఒకటే బ్లాక్ బోర్డ్ ఉంటుంది, దాన్ని చూడమని ఉద్దేశం, కాబట్టి డెఫినెట్ అన్నమాట. ఏ ₹1 అండి, ఎందుకు వాట్ ఏ స్టూపిడ్ గర్ల్ ఎక్స్క్లమేషన్. ఇది చూడండి ద జర్మన్స్ అనాలి, ఎందుకు జర్మన్ దేశస్తులందరినీ మనం ఒకటిగా తీసుకున్నాం కాబట్టి. ది ఇంగ్లీష్, ఎందుకు ఇంగ్లాండ్ దేశస్తులందరినీ కలిపితే ది ఇంగ్లీష్ అంటారు, అంటే ఇంగ్లీష్ ప్రజలందరూ, ఇంగ్లాండ్ ప్రజలందరినీ ది ఇంగ్లీష్ అంటారు. తర్వాత ద అండ్ ఎందుకు గ్రూప్ ఆఫ్, ఇది కూడా ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ ఆఫ్ నేషన్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ముందు కూడా దా పెట్టుకోవాలి. ఇక్కడ ద వరల్డ్, ఎందుకు యూనిక్ థింగ్, ప్రపంచం ఒకటే ఉంది కాబట్టి. అలాగే యాన్ అవర్ తెలిసిందే. ద రోజ్ ఈజ్ ద లవ్లియెస్ట్ ఫ్లవర్. ఇక్కడ ద రోజ్ అంటే ఫలానా రోజు కాదు, ఆ జాతి మొత్తాన్ని అది రిప్రజెంట్ చేస్తుంది. ద గ్యాంజెస్ ఈజ్ సేక్రెడ్ రివర్. ఇక్కడ చూడండి ద ఆప్స్, ఎందుకంటే పర్వత శ్రేణి మొత్తాన్ని ఆప్స్ అంటారు. ఎల్ సైలెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఆల్ప్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇండియాకి ఒకటే క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ద క్యాపిటల్. ఈజ్ ఆ యూజ్ఫుల్, యూ ప్రొలాంగ్డ్ సౌండ్. ద కౌ అంటే ఆ జాతి మొత్తం, ఆ యూజ్ఫుల్ యూ వచ్చింది కాబట్టి. తర్వాత ద అండమాన్స్, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాబట్టి, ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఒక సమూహం. ద బైబిల్ అండి, ఎందుకు సేక్రెడ్ బుక్, ఆ హోలీ బుక్ చాలా ఉన్నాయి కాబట్టి. ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ బీస్ట్స్, రాజు ఒకటే ఉంటాడు కాబట్టి ద అనాలి. ఇది హోల్ క్లాస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ద అనాలి. యాన్ ఆనరబుల్, ఎందుకంటే హాక్ అది ఆనరబుల్, ఇది తెలిసిందే. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ మనకు తెలిసింది. ద నైల్. ద పోర్, ఎందుకంటే పేదవారందరూ కలిపి తీసుకున్నాం. ఇది చూడండి డబుల్ కంపేర్, ద హయ్యర్ యు గో ద కోల్డర్ ఇట్ బికమ్స్. ద అర్త్ ఈజ్ ఏ ప్లానెట్, ఎందుకు ప్లానెట్స్ చాలా ఉన్నాయి, ఒకటే ఉంటే ద అంటాం. 9 ప్లానెట్స్ ఉన్నప్పుడు ది అర్త్, భూమి అనేది ఒక గ్రహం.
ద బ్లూ స్కై ఎందుకు యూనిక్ థింగ్ స్కై ఒకటే ఉంది కాబట్టి ద బ్లూ స్కై అంటాం. ఇక్కడ ఏ మిస్టర్ శ్యామ్ అని ఎందుకు ఎవడో తెలియదు మనకు కాబట్టి జనరల్ గా ప్రాపర్ నౌన్ ముందు వాడకూడదు, కానీ ఇక్కడ ఇండెఫినెట్ కాబట్టి వాడాము. ఐ సా యాన్ ఎలిఫెంట్ ఒక ఏనుగుని దజు దజు అని చెప్పా, మన టౌన్ ఉన్నటువంటి జూ. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. కాళిదాస్ ఈజ్ జనరల్లీ ఇది ప్రాపర్ నౌన్, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ద షేక్స్పియర్ అంటే ప్రపంచానికి ఆయన ఎంత గొప్పవాడో ఇండియాకి కాళిదాస్ అంత గొప్పవాడు అని చెప్పుకుంటున్నాం. ఇది కూడా ముస్సోలినీ ఈజ్ ద హిట్లర్ ఆఫ్ ఇటలీ. ప్రపంచంలో వాడు జర్మన్కి వాడు ఎంత పెద్ద డిక్టేటరో ఇటలీలో ముస్సోలినీ అంత పెద్ద డిక్టేటర్ అని మనం సిమిలారిటీని ప్యారల్ గా డ్రా చేశాం. అలాగే ఇక్కడ చూడండి ఎన్ఎంఏ ఎందుకు చెప్పుకున్నాం, ఏవైతే అబ్రివేషన్స్ ఎంఎన్ఎల్ఎస్ ఎక్స్ తో స్టార్ట్ అవుతాయో వాటి ముందు యాన్ వస్తుంది అబ్రివేషన్ అయినప్పుడే. ఆ యూనివర్సిటీ ఎందుకు యూ ప్రొలాంగ్డ్ సౌండ్, యాన్ అన్ఫార్చునేట్. మీరు తేడాలు ఇక్కడ తెలుసుకోవాలి, ఎందుకు పైన ఏ కింద యాన్ వచ్చింది మీకు అర్థమవుతుంది. షీ న్యూ అలాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ యూ పీపుల్ అని చెప్పుకోవాలి. ఇక్కడ థింగ్స్ ప్లోరల్ గా కనిపి ఇక్కడ దీనికి సంబంధించిన ఏ అనేది. ద స్కై ఎందుకంటే ఒకటే ఉంటుంది కాబట్టి. ఆ యంగ్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, యంగ్ ఎల్లో వచ్చినప్పుడు యా అది కాన్సోనెంట్ యా, యంగ్ ఎలా పలకదని యంగ్ అనాలి, యంగ్ కాదు యంగ్ కాదు, అది ఏ అంటే వొవెలే, కానీ ఇక్కడ ఏ యంగ్ మనం యంగ్ అంటలేదు యంగ్. మీకు కాన్సోనెంట్స్ లిస్ట్ ఇచ్చాను, జే సింబల్ వస్తుంది, జే సింబల్ అది మీకు యా సౌండ్ కాబట్టి ఆ యంగ్, ఆ ఇయర్, ఆ ఎల్లో డ్రెస్ అనాలండి. అలా గుర్తుపెట్టుకోండి, ఆ యంగ్ మ్యాన్, ఆ ఎల్లో డ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. సచిన్ ఈజ్ ద బ్రాడ్ మెన్ ఎందుకు ప్రపంచంలో ఎంత పెద్ద గొప్ప బ్యాట్స్మెన్ సచిన్, ఇండియాకి అంత గొప్ప బ్యాట్స్మెన్. Somebody is continuously sending messages. Why? యాన్ ఆనెస్ట్ మ్యాన్ అండి, హెచ్ సైలెంట్ కాబట్టి. ద ప్లూటోన్ అండి ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి ప్లూటో అనేది. స్పీక్ ద ట్రూత్ నిజం మాట్లాడు. ఆ యూనిట్ అండి యూ ప్రొలాంగ్డ్ సౌండ్, ఆ యూనియన్ అండి యూ ప్రొలాంగ్డ్ సౌండ్. ద అండి సూపర్ డిగ్రీ. ఏ లైన్ ఇన్ దాజు మన ఇక్కడ ద మూన్ అండి యూనిక్ థింగ్ కాబట్టి. ద రిచ్ అండి హోల్ క్లాస్ కాబట్టి ద రిచ్ అది ఇంతేనండి. ఇప్పుడు ద గిఫ్ట్ యు గేవ్ ఎందుకంటే నువ్విచ్చిన గిఫ్ట్ అని డెఫినెట్, అది నువ్విచ్చిన గిఫ్ట్ పర్టికులర్ అయింది కాబట్టి ద గిఫ్ట్ యు గేవ్. ఇప్పుడు ఈ రూల్స్ గుర్తుపెట్టుకొని మీరు చేయండి. మనకి ఎగ్జామ్లో మెయిన్గా వచ్చేది ఏంటి తెలుసా అండి, ప్రైమరీ పర్పస్కి ఇస్తారండి. అంటే ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే అని ఇస్తాడు. ఇక్కడ మనం ఏ ఆర్టికల్ వాడాలి, ఏ ఆర్టికల్ వాడకూడదు. మై ఫాదర్ goes to school today. ఇక్కడ మనం దా వాడాలి, కానీ ఇక్కడ నో ఆర్టికల్. ఎందుకంటే ఇది ప్రైమరీ పర్పస్. ఎవరైనా స్కూల్కి ఎందుకు వెళ్తారు, చదువుకోవడానికి, ప్రాథమిక ఉపయోగం. కానీ మా ఫాదర్ ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు ఎందుకు, ఫీజు కట్టడానికో లేకపోతే నా ప్రోగ్రెస్ తేడానికో. ఇది సెకండరీ పర్పస్, సెకండరీ పర్పస్ అంటే ఆయన చదువుకోవడానికి వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ దా స్కూల్ అని వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకసారి ఏం వాడతారు, ఇంకా ఎలా వాడతారంటే ద సిఇఓ అండ్ మేనేజర్ ఆర్ హియర్ అన్నారు అనుకోండి, ఇద్దరు వేరు వేరు. అలా కాకుండా ద సిఇఓ అండ్ మేనేజర్ ఈజ్ హియర్ అంటారు. ఇక్కడ రెండు రకాల ఆర్టికల్స్ వాడితే వాళ్ళిద్దరు వేరు వేరు అవుతారండి. ఇక్కడ ఒకటే ఆర్టికల్ ఇద్దరికి కలిపి వాడారంటే
వాళ్ళిద్దరూ ఒకరే. ఆయనే సీఈఓ, ఆయనే మేనేజర్. ఇది కూడా మన కరెక్షన్ ఆఫ్ సిన్స్‌లో అడుగుతుంటారు. మనం మన ఇక్కడ ఆర్ రాసేస్తాం. ఇద్దరున్నారు కదా అనుకోని. వాడి ఉద్దేశ్యం అది కాదు. వాడి ఉద్దేశం ఇక్కడ దా లేదు కాబట్టి అది సింగులర్ అని అర్థం. లేదా ఇక్కడ ఆర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ది ఇవ్వడు. అలా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్‌లో. ఎందుకంటే మనకి డిఎస్‌ఎల్ లెవెల్‌లో ఎలాంటివి ఇస్తారు. అవంతా చిన్న చిన్న రూల్స్ అంతా ఎవరు ఇంకా కొన్ని రూల్స్ మనం చెప్పుకోలేదు. మనం ఈ పోస్ట్ చేస్తాను. దీంతో పాటుగా ఒక మెటీరియల్ ఇస్తాను. అది మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. నౌ ఐ యామ్ గోయింగ్ టు షేర్ ఇట్.